నేను నిర్మలా సీతారామన్ గారు మాట్లాడింది మొత్తం వినడం జరిగిందండి. ప్రధానంగా అందులో ఒక మాట చెప్పారు వారు. ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఇంత అప్పు ఉంటే ఇంత అప్పు తీసుకున్నారని చెప్పారు. ఇవాళ భారత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని కనుక మనం చూసినట్టయితే 2014 కన్నా ముందు 55 లక్షల కోట్ల అప్పు మన దేశానికి ఉంటే ఇవాళ 155 లక్షల కోట్ల అప్పు మనకున్నది. అంటే 100 లక్షల కోట్ల అప్పు గౌరవనీయులైనటువంటి మోదీ గారి ప్రభుత్వ హయాంలో ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అప్పులు తీసుకోవడం మంచిదా కాదా, అప్పులు తీసుకున్నటువంటి అప్పును మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడినామా లేదా, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం ఆస్తుల్ని, అసెట్స్ని క్రియేట్ చేసినామా లేదా, ఈ చర్చ అంతా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. వాస్తవానికైతే అప్పులు తీసుకున్నటువంటి అప్పును సద్వినియోగం చేసుకొని దేశ సంపదను పెంచడంలో ఉపయోగించినట్టయితే తప్పు లేదనేటటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. సో అప్పుల గురించి మాట్లాడాల్సి వస్తే తెలంగాణ చేసిన అప్పును, కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పును చూసుకున్నట్టయితే అసలు పోలిక పొంతన అన్నది లేదు. ఈ దేశంలో సగటున ఒక్కొక్క వ్యక్తి మీద 3 సార్లు అధికంగా అప్పును ఒక్కొక్కరి నెత్తి మీద మోడీ గారు వేయడం జరిగింది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే మోడీ గారి ప్రభుత్వంలో మొత్తం టాప్ 10 ఎవరైతే అత్యంత ధనవంతులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కేవలం 3% మన జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అసలు జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేదంతా కూడా పేదవాళ్ళు, నిరుపేదలు. 50% మంది మొత్తం మనకు నిరుపేదలంతా కూడా జిఎస్టీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇవాళ వీరి ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లా ఉందంటే ఆ పేద ప్రజలకు 8.5 కోట్ల మందికి ఇవాళ భారతదేశంలో జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఆ జాబ్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్లకు 100 దినాలు కనీసం పని కల్పించాల్సినటువంటి బాధ్యత, సోషల్ ఆబ్లిగేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఆ ఆబ్లిగేషన్ ఉంది కదా, మీరు నరేగా పథకం ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీ స్కీమ్ ఏదైతే ఉందో దానికి డబ్బులు ఎక్కువ ఇవ్వండి, వీళ్ళందరికీ కనీసం ఊర్లలో కొంత డబ్బులు చేతిలో ఉంటాయని చెప్పి అడిగితే తనేం చెప్తున్నారు, మేము ఇచ్చిన దానికన్నా ఎక్కువనే ఖర్చు చేసినామని చెప్తున్నాం. కానీ లేనిపోని సాకులు పెట్టి డిజిటైజేషన్ పేరుతోని, లేదంటే ఆధార్ కార్డు లింక్ పెట్టాలని చెప్పి, లేదా బ్యాంక్ అకౌంట్ లింక్ పెట్టాలని చెప్పి ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డ్ హోల్డర్స్ని తగ్గించేటటువంటి కుట్ర, పేద ప్రజల పొట్టగొట్టేటటువంటి కుట్ర, ఇవన్నీ కలిపి పెద్దవాళ్ళకు దోసిపెట్టేటటువంటి కుట్ర అన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సో అప్పుల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించి తెలంగాణ యొక్క ప్రగతిని ఆపేటటువంటి పనులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మానుకోవాలని చెప్పి నేను నిర్మలా సీతారామన్ గారిని కోరుతా ఉన్నాను. ఇంకొక మాట వారు ఏం చెప్పారంటే నిర్మలా సీతారామన్ గారు 2014 నుంచి ఇప్పటి వరకు ఆవిడ చెప్పిన లెక్కల ప్రకారమే దాదాపుగా 1,30,000 కోట్లు ఇచ్చాము మేము తెలంగాణకు అని చెప్పారు. నేను ఇవాళ ఒక మాట చెప్తా ఉన్నానండి. 2014 మనం 10,000 కోట్ల పైచీలకు ఆడబిడ్డలను వాళ్ళ పెళ్లిళ్ళకి డబ్బులు చాలుకుంటా ఉన్నాం, కేసీఆర్ కిట్స్ ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ డైరెక్ట్గా ఎట్లా పోతున్నాయి, చిన్న జిల్లాలు అయినాయి, కలెక్టర్లు బాగా మానిటర్ చేస్తూ ఉన్నారు కాబట్టి అవినీతి రహితంగా ఇవాళ పరిపాలన చేసుకునే ఆస్కారం మనకున్నది. అసలు మీరు కొత్త రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రాల అవసరాలు కానీ చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు పథకాలు చేసి మీరు క్వాలిఫై అవ్వట్లేదు, మీరు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని వంకలు పెట్టి తప్పించుకుంటున్నారు బాధ్యత నుండి అన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట ఇక్కడ మీకు చెప్పాలండి, నేను ఇదే మెడికల్ కాలేజీలేమో మీరు ఇయ్యలేదు అంటున్నారు. దానికి వాళ్ళు రాసిన ఉత్తరం సాక్ష్యం. ఎందుకంటే వాళ్ళు పెట్టిన రూల్లో ఎక్కడ కూడా తెలంగాణ జిల్లా ఒక్కటి క్వాలిఫై కాదని వాళ్ళే చెప్తా ఉన్నారు. రెండవది, కొత్త జిల్లాలు 33 అయిన తర్వాత నవోదయ కాలేజీలు ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారికి 2 సార్లు, 2016లో 2 సార్లు, 2019లో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి లేఖలు రాయడం జరిగింది, కలిసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంటర్నల్గా వాళ్ళ డిపార్ట్మెంట్లో 23 నవోదయాలు శాంక్షన్ అయినాయి మనకు. కానీ భారత ప్రభుత్వం దాన్ని హోల్డ్ చేసి పెట్టి మనకి ఇయరట. ఎందుకు? మాకు కొత్త జిల్లాలు వచ్చినాయి, మా పిల్లలకు అవసరాలు ఉన్నాయి, హాస్టల్స్ అవసరం ఉన్నాయి, ఎందుకోసం ఇయర్ మీరు అంటే వివక్షణ కాదు. శాంక్షన్ అయితే అది డిపార్ట్మెంట్లో ఉంటుంది, గవర్నమెంట్ మాత్రం శాంక్షన్ చేయడం లేదు. ఇది దానికి సంబంధించిన పేపర్ వర్క్ కూడా మొత్తం ఉన్నది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్పేది ఏంటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా తెలుగులోనే మాట్లాడారు. గౌరవ నిర్మలా సీతారామన్ గారు మళ్ళొకసారి కేసీఆర్ గారు స్పీచ్ వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి, మనది ఇంత పెద్ద దేశము, దీంట్లో చాలా సహజ సంపద ఉండగానే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా అప్పటి నుండి మొదలు పెడితే ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసినా, ఎన్నిసార్లు వివిధ శాఖల మంత్రులు కలిసినా కూడా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తూ వచ్చారు, మా కొత్త రాష్ట్రానికి డిఫరెంట్ అవసరాలు ఉంటాయి, జిల్లాలు పెద్దగా ఉన్నాయి మా దగ్గర, వాటిని చిన్నగా చేసుకున్నప్పుడు మీరు పెట్టేటటువంటి స్కీమ్లలో మా జిల్లాలు కానీ మేము కానీ ఫిట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. సో కొత్త రాష్ట్రానికి సంబంధించి మీరు మమ్మల్ని దయచేసి అకామిడేట్ చేయాలని రిపీటెడ్గా చెప్పినాం. ఇక్కడ నా దగ్గర ఒక ఉత్తరం ఉందండి. ఈ ఉత్తరము మనకు దాదాపుగా
2019లో అప్పుడు మా హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు రాజేంద్రన్న గారు, వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఉత్తరం. దీనిలో ఏమంటారంటే డైరెక్ట్గా ఫేజ్ 1లో ఫేజ్ 2లో తెలంగాణ రాష్ట్రం ఈ స్కీమ్లో రాదు. ఎందుకోసం రాదు? వాళ్ళు పెట్టిన నిబంధన ఏంటి? జిల్లాలో 10 లక్షల మంది ఉండాలి, ఒక్క హాస్పిటల్ ప్రైవేట్ది ఉండొద్దు, గవర్నమెంట్ ఉండొద్దు, ఓన్లీ 200 బెడెడ్ హాస్పిటల్ ఉండాలి, అట్లయితేనే మీకు మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పారు. అప్పుడు మనం మళ్ళీ వెళ్ళి చెప్పడం కూడా జరిగింది, ఇట్లా కాదు, ఇట్లా అన్ని రాష్ట్రాలకి ఇది సరిపోదు అని చెప్తే ఫేజ్ 3లో ఆలోచిస్తామని రాశారు ఇక్కడ. కానీ ఆ ఫేజ్ 3లో కూడా తెలంగాణను వాళ్ళు క్వాలిఫై చేయలేదు. ఎందుకంటే ఒకటే మూసలో అన్ని రాష్ట్రాలకు మీరు రూల్స్ పెడితే కొత్త రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనుకొని మనం 33 జిల్లాలు చేసుకోం. 33 మంది కలెక్టర్లు ఉన్నారు. ఇవాళ ప్రజలకు సేవలు అందుతున్నాయి, డైరెక్ట్గా బెనిఫిట్స్ పోతున్నాయి. 14 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకున్నాం. ఈరోజు మనం 10,000 కోట్ల పైచీలకు ఆడబిడ్డలను వాళ్ళ పెళ్ళిళ్ళకి డబ్బులు ఇచ్చాం. ఇంకా ఎంత అన్నది లేదు డేటా, ఇప్పటివరకు ఎప్పుడు జరగలే అట్లా. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాలో మన దేశంలో ప్రతి పౌరుడికి ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఉంటుంది. అసలు అది మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అది మెన్షన్ చేస్తే పరుగు పోతుంది కదా, అందుకని మెన్షన్ చేస్తలేదు. రెండోది పెద్ద లాస్ ఆఫ్ డేటా ఏంటంటే నో డేటా అవైలబుల్లో. అసలు ఇంతవరకు భారతదేశంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా, కేసీఆర్ గారు మన అసెంబ్లీలో విస్తారంగా చెప్పారు, 1871లో సెన్సస్ స్టార్ట్ అయితే 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినా కూడా సెన్సస్ తీసుకుంటూ పోయినారు. అసలు వీళ్ళ దగ్గర మన భారతదేశంలో ఎంతమంది మనుషులు ఉన్నారో లెక్కలేదు. అదే బిగ్గెస్ట్ డేటా మిస్సింగ్ కదండి. అందుకే ఎన్డీఏ అంటున్నాం, దే డోంట్ హ్యావ్ ఎనీ డేటా. దేశం గురించిన ప్రాథమిక డేటా లేదు, తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ తెలంగాణ కొత్త రాష్ట్రమైంది, 33 జిల్లాలు అయినాయి. 33 జిల్లాలకు మాకు ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి. దాన్ని మీరు మూసలో పెట్టి రూళ్ళు పెట్టి ఇట్లా పెడితేనే మేము కాలేజీలు ఇస్తాం, అట్లా పెడితేనే ఇస్తామంటే మరి కర్ణాటకకి ఎట్లా ఇచ్చిండ్రండి? కర్ణాటక మెట్రోకి 49,000 కోట్లు ఎట్లా ఇచ్చిండ్రు? ఉత్తరప్రదేశ్లో 7 చిన్న పట్టణాలు, మన కరీంనగర్, మన సిరిసిల్ల అంత ఉండే పట్టణాలకు కూడా 7-8 జాగాలలో మీరు మెట్రోలు కడుతున్నారు. ఎందుకన్నట్టు అంటే బీజేపీ ఎక్కడ పాలిస్తే అక్కడనే ఇస్తారా పైసలు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా? దానికేమో మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటూ సబ్కా ప్రయాస్ చాయే అన్నాం. మేము ప్రయాస పడుతున్నాం, కానీ మీరు అడుగడుగున అడ్డుపడుతున్నారు. లోన్లు ఇవ్వకుండా FRBM లిమిట్లు పెట్టి ప్రగతి సాధిస్తున్నటువంటి రాష్ట్రాలను అడ్డుపడుతున్నది కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ గారు ఆ విషయం కూడా అసెంబ్లీలో చెప్పారు. 3 లక్షల కోట్ల రూపాయలు. ఇఫ్ వీ కెన్ అన్లాక్ ద పొటెన్షియల్ ఆఫ్ దీస్ natural resources that we have in this nation, we can certainly aim for a bigger goal of more than $5 trillion. That is why Honorable CM said we should aim high. If our competition is China, why are we aiming to be $5 trillion? That was his comment. 2, I really want to today share this with the people of this country, that the richest people in this country, which hold 60% of the wealth among them, they only contribute 3% to the GSDP of this nation. But the poorest of the poor Indians, 60% of the Indians give more to the GSDP or contribute more to the GSDP of this nation. But this particular government, Modi government, only makes policies for the rich. They are only corporate friendly. They are not poor friendly. Today, NREGS job card holders, we have 8.1 crores above job cards are there. And the money allocated by the union government in this budget is peanuts. When we are asking about that, what they are saying, they are not linked with Aadhaar, they are not linked with bank account, their fingerprints are not doing good, so we are going to cut down the job card holders. That means you are directly cutting the poorest of the poor countries to get minimum pay wage. That is our social obligation as a government. If you are not giving that money into the hands of the poor, where will the social justice come from? We are only requesting Madam Nirmala Sitharaman ji that as much as you are looking to the corporate friends, please pay attention. Nirmala Sitharaman said, how can you tell that the aim of 5 trillion economy is a joke? Every state should contribute towards it. So, how do you react on this, ma'am? It is definitely a joke because our Honorable CM believes that India has greater potential. In his speech in Assembly for an hour and a half, he explained it in detail that India, with all its natural resources, is capable of doing much more. I want to ask Nirmala Sitharaman ji one question. You repeatedly say that our competition is with China. You and your government and Modi ji, everybody says our competition is with China. Today's China's economy is over $18 trillion. If China's economy is about $18 trillion, why is our goal $5 trillion? Why are we not aiming higher? Why are we not even dreaming rich? Why are our dreams not rich? It's really unfortunate with so many working population, so much of population, 140 crore people,
Why are we aiming at $5 trillion? That was the comment made by Honorable CM with a lot of pain and anguish. He has time and again said this country has a greater potential. This country is bestowed with water resources. This country is bestowed with brilliant coal resources. Because of the myopic policies of the central government, these resources and their potential is not being unlocked today. To unlock their potential, we need better and progressive policies. If we can unlock the potential of these natural resources that we have in 157 medical colleges, Telangana did not get even a single college in that. See, this particular NDA government and Modi ji's government has a very selective way of giving funds or colleges to the places that they want to give. Our Honorable IT Minister had asked for the data center to be put up in Hyderabad. It is because in every parameter, starting from the geographical security to the earthquake parameters, Hyderabad is the best suitable location for data centers. But where did they give the data center? Gujarat. We've asked for metro funding. They have not given us anything. Where did they give the metro funding? Karnataka, 49,000 crores. Uttar Pradesh, 8, 2 and 3 tier cities get metros. I'm happy they are progressing. But what about the rest of the states? Yesterday, you gave 5,300 crores in Karnataka. Why? Because it is a BJP ruled state. Why not Telangana? Why don't you give national project status to Telangana? And you put up all these silly rules of population, etc. We are a new state. We bifurcated our state into 33 districts. Our parameters will be different. If you really want to help us, सबका साथ आपको चाहिए, सबका विकास आप सही में चाहते हो, तो you should customize the schemes according to the states or give the states a free hand. If you don't want to do that and blame the states, that is not correct. Ma'am, she also alleged that The most funniest part about our central government, before Modi ji came to power, before 2014, India as a nation had 55 lakh crores of debt. Today India has 155 lakh crores of debt. That means Modi government has bought loans for approximately 100 lakh crores. Now you tell me, how are they comparing and why are they trying to teach us fiscal prudence and fiscal responsibility? Our state is growing at more than 17% of GSDP. What is the central government's goal today? 6.7%, and they'll grow 7% next year. That is their goal. We are saying we've made some revolutionary policies. You also make revolutionary policies for the country. We will cooperate with you. Today, Telangana contributes to 4.5% of GDP in this country, and our population is only 2.5% of this country. If you cannot unlock the potential of the nation, don't blame the states. States are progressive. State leaders are thinking progressively. If you can't think progressively about the country, please don't put the blame on us. That is what we want to tell Madam Sitaraman ji. ma'am, she also